సంస్మరణ దినోత్సవం అనేది అనకాపల్లిలో జరగడం మన యొక్క బాధ్యత. దానిని మనం చక్కగా నిర్వహించుకోవడం, దానికి మనము వారందరికీ, పోలీసుల వారందరికీ కూడా మనం భాగస్వాములై సహకరిస్తామని అనకాపల్లి పట్టణ ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఈ యొక్క కామెమరేషన్ డే అంటే సంస్మరణ దినోత్సవం అనేది జరగడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే 1959 సంవత్సరంలోని మన భారతీయ పోలీసులు టిబెటన్ బార్డర్స్లోని వారు కాపలాగిని వెళ్ళగా చైనా సోల్జర్స్ వారి మీద ఒక గ్రెనేడ్ విసరడం ద్వారా 20 మంది పోలీసులలో 10 మంది అక్కడికక్కడే మరణం చెందినారు. సో ఆ సందర్భంగా మనం పురస్కరించుకొని భారతదేశంలో తదుపరి సంవత్సరం నుంచి కూడా ఈ పోలీసు యొక్క అమరవీరుల దినోత్సవం అనేది జరిపించుకోవడం జరుగుతుంది. దాని యొక్క సింబాలిక్గానే మనకి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖున మనము ఈ దినాన్ని సంస్కరించుకుంటున్నాము. అదేవిధంగా మన అక్టోబర్ 21వ తారీఖున జరిగిన ఆ అమరవీరులు, వారు ఎవరైతే పోలీసులు, భారత పోలీసులు ప్రాణాలు కోల్పోయారో వారి యొక్క డెడ్ బాడీస్ని 22 రోజుల తర్వాత మన భారతీయ పోలీసులకి అప్పచెప్పడం అనేది చాలా విచారకరమైన సంఘటన. ఇప్పటికీ కూడా వారు 22 రోజులు వారి యొక్క బాడీస్ మన ఇండియాకు రాకుండా అక్కడే ఉంచి చాలా లేటుగా పంపించడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. దానిని ఉద్దేశించుకొని మన భారతీయ ప్రధానమంత్రి పోలీస్ కామెమరేషన్ డేకి జాతీయ పోలీస్ మెమోరియల్ హాల్ అనేది భారతదేశంలో ఢిల్లీలోని చాణక్య అనే ప్రాంతంలోని ఒక హాల్ నిర్మించి దానిలో ప్రాణాలు కోల్పోయిన మన భారతీయ పోలీసుల యొక్క చిత్రపటాలని అందరిది కూడా గోడ మీద చిత్రీకరించి వారిని మనందరము ఎప్పుడు వెళ్ళినా ఆ మెమోరియల్ హాల్లోకి వెళ్తే వారి యొక్క చిత్రపటాలని చూసి నిజంగా వారు ప్రాణాలు కోల్పోయిన వారు మన భారతీయ పోలీసుల మీద ఎంతో గౌరవం పెరిగేలాగా ఉండేలాగా చిత్రీకరించినారు. నిజంగా ఆ విషయమై ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన భారతీయ పోలీసులకి మా యొక్క శుభాకాంక్షలు చెప్తున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసి భారతీయ ప్రజలందరినీ మేల్కొల్పు చేస్తారని. సరే, పబ్లిక్ హియరింగ్ అనేది ఎందుకు పెడతామంటే ప్రజల యొక్క ఆలోచనలు, మనోభావాలు తెలుసుకోవడమే. ప్రజలు వద్దన్నారంటే వద్దు, అంతే. ప్రజలే సుప్రీం, ప్రజల ఒక నిర్ణయాలే ఫైనల్, ఇది పక్కా అని చెప్పి తెలియజేస్తాం. అంతే, ప్రజలు అదే ఉన్నారు కనుక అదే అవుతుంది. ఏదైనా సరే అండి, మాకు రేపు మేము గెలవాలి అనుకుంటే ప్రజలు ఓట్లేస్తే గెలుస్తాం, కానీ కంపెనీ వాళ్ళు ఓట్లేస్తే గెలం కదా సార్. ముందు ఇప్పుడు మా మనుగడ కూడా చూసుకోవాలి కదా. ఎవరైనా నాయకులు ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగానే వెళ్తాం, ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టుగానే వెళ్తాం. కాకపోతే సాధ్యమైనంత వరకు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం. అయ్యా, ఇక్కడ కంపెనీ వచ్చిందంటే కంపెనీ వాళ్ళకి పలానా లాభాలు ఉంటాయి, ఇలాగుంటే ఈ నష్టాలు ఉన్నాయని మనం భయపడుతున్నాం కనుక దాని మీద నివృత్తి చేయాలని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏదైనా సరే ప్రజలు ఏమంటే దాన్నే ఫైనల్ అని చెప్పి ఈ సందర్భంగా అంతే కాదు. ఇప్పుడు ఆ భయం ఉంది, కంపెనీ వస్తే నష్టం ఉంది, ఇక్కడ పొల్యూషన్ బారిన పెడతామని. అక్కడ కూడా మన వాస్తవ పరిస్థితులు కూడా గమనిస్తే గంగవరం పోర్టులో స్థానికులు ఎవరికి ఉద్యోగాలు లేవు, ఉన్నటువంటి అందరినీ కూడా తీసేశారు. ఇప్పుడు గంగవరం పోర్టులో ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా? ఎవరికైనా ఉద్యోగాలు ఇస్తున్నారా? ఆ పొల్యూషన్ కంట్రోల్కి ఏమైనా తీసుకున్నారా? వాళ్ళు అందుకే అక్కడ ప్రజల యొక్క మన్నలు వాళ్ళు గెలుచుకోలేదు కనుకని ఈరోజు అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఒక భయాందోళనకు గురయ్యారు. ప్లాంట్ అది గంగవరం పోర్టు వచ్చిన తర్వాత ఆ ప్రాంతం కూడా పొల్యూషన్ అయిపోయింది, ఇంకా పొల్యూషన్ అయిపోతాను ఒక భయం ఉంది. అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితి కూడా లేదు. కనుక ఇవన్నీ కూడా వ్యతిరేకంగానే కనిపిస్తున్నాయి. ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళ ఆలోచనగానే అనుకూలంగానే వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అబద్ధాలకి అన్నింటికి కూడా ఆన్సర్ ఇస్తాము. మీరేం చెప్పారు? ఏంటది సుమారుగా 11 మంది చనిపోయారా? ఎక్కడ చనిపోయారు? ఈ వైసీపీ వాళ్ళకి కళ్ళు కనిపించట్లేదా అని చెప్పేసి అన్నారు. 11 మంది కూడా ఎప్పుడెప్పుడు చనిపోయారు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయారా లేదా అన్నది మేము చెప్తాం. బి ఈశ్వరరావు 10వ తరగతి రావట రాంభద్రపురం జిఎంవల్స్ మండలం, పి రాఘవ పార్వతీపురం మండలం రావికోన, కె శారద 9వ తరగతి కొమరాడ మండలం, అక్టోబర్ 2 ఎన్ అవంతిక పి ఆమెటి గుమ్మలక్ష్మీపురం,
ఎన్ నితిన్ కురుపం గిరిజన బాలురు ఆశ్రమ పాఠశాల, జీవన్ కుమార్ రావాడ రామభద్రాపురం, జి దినేష్ గుమలక్ష్మీపురం, పి దినేష్ గుమలక్ష్మీపురం మండలం, కె తనుజ జీవమల్స్ మండలం, అలాగే అంజలి అండ్ కల్పన, మొత్తం 11 మంది. మీ ప్రభుత్వ హయాంలో గిరిజన విద్యార్థులు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై 6 నుంచి ఇవన్నీ కూడా జరిగినటువంటివి. మీరు అంటున్నారు కదా 118 మంది చనిపోతే మీరు ఎక్కడున్నారు, 118 మంది చనిపోయినప్పుడు మీరు వెళ్ళారా పరామర్శకని అంటున్నారు. 118 మంది చనిపోయారని ఆరోపణలు చేస్తున్న సంజయ్ రాణి గారికి సూటుగా ఒక ప్రశ్న అడుగుతున్నాము. 118 లిస్టు పేర్లతో కలిపి, డేట్లతో కలిపి, కాజ్ ఆఫ్ డెత్తో కలిపి మీరు మీడియా ముఖంగా చూపించగలరా? ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర రికార్డ్స్ ఉంటాయి. కాజ్ ఆఫ్ డెత్తో చనిపోయినటువంటి పిల్లలు వాళ్ళ డేటా ఏది పడితే అది వాగేయడమే, ఏది పడితే చెప్పేయడమే, అబద్ధాలు. ఒక్క డేటా ఉండదు, ఒక్క నిజం ఉండదు మీ మాటల్లో. 118 మంది చనిపోయారు కదా మీడియా ముఖంగా. ఈరోజు నేను ఇప్పుడు పేర్లు చదివాను కదా 11 మంది పేర్లు, అలా మీరు 118 పేర్లు చదవండి. రాజకీయ విమర్శ కాకపోతే ఏంటిది? మీరేం చేస్తున్నారు అప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు అనకుండా మిమ్మల్ని ఉద్దేశించి అన్నారు అని చెప్పేసి గాడిదలు కాస్తున్నారని గొంతు చించుకున్నారు కదా. నేను అడుగుతున్నా, నేను ప్రశ్నిస్తున్నా, మీరు గాడిదలు కాస్తున్నారు అప్పుడు 118 మంది చనిపోతే? తెలుగుదేశం పార్టీలో ఒకే ఒక గిరిజన ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీగా ఉండి 118 మంది నిజంగా చనిపోతే మా ప్రభుత్వంలో, మా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మీరు గాడిదలు కాస్తున్నారు అంటున్నా. మీరు ఆ రోజు ఏం ప్రశ్నించలేదు? రాజకీయ విమర్శ కాదా? ఈరోజు మీ ప్రభుత్వ హయాంలో మీ నిర్లక్ష్యంతో చనిపోయారని మేము ప్రశ్నించేసరికి మీ ప్రభుత్వంలో చనిపోలేదా అని చెప్పి 118 లిస్టు తీసుకొచ్చారు. ఏది లిస్టు చూపించండి. అలాగే ఏమంటారంటే ఈవిడ మాట్లాడుతూ గిరిజన పిల్లల పేక కోసేస్తుంటే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారట. ఎక్కడ పేకలు కోసేశారు? ఎక్కడ ఏం చేశారు? ఏది చెప్పండి. ఏ స్కూలు, ఆ స్టూడెంట్ ఎవరు, ఇన్సిడెంట్ ఏంటి, దానికి కారణం ఏంటి చెప్పండి. చెప్పగలరా మీడియా ముఖంగా? చెప్పరు, ఎందుకంటే అబద్ధం కాబట్టి. అలాగే ఇంకేమన్నారంటే ఆవిడ మాట్లాడుతూ ఐటీడీలు నిర్వీర్యం చేసామట. 9 ఐటీడీలు ఇవి తిరిగేశారట. అసలు 9 ఐటీడీలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా? చింతూరు ఐటీడీకి మీరు వెళ్ళారా? శ్రీశైలం ఐటీడీకి వెళ్ళారా? నెల్లూరు ఐటీడీకి వెళ్ళారా? నెలల కాలంలో రైతుల్ని నిలువున ముంచేశారు. ఉచిత పంటల బీమా ఎత్తేశారు. పెట్టుబడి సాయం ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం మొత్తం ఎత్తేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్తో కలిపి 20,000 ఇస్తానని చెప్పి అది కూడా పూర్తి ఇవ్వకుండా ముందుగా ఏం చెప్పాడు? పిఎం కిసాన్ వేరు, అదనంగా 20,000 ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆ రెండు కంబైండ్ అన్నాడు. లక్షలాది మంది రైతుల సంఖ్య తగ్గించేశారు. అయిపోయి అదన్నా పూర్తిగా ఇచ్చారంటే ఇంకా లక్షల మంది రైతులకి అకౌంట్లో డబ్బులే పడలే. ఆ విధంగా రైతుల్ని ముంచేసి ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇవాటి వరకు ఇవ్వకపోవడంతో మీ పిల్లల్ని ఫీజు కడితేనే కాలేజీ పంపడం, లేకపోతే లేదని తల్లిదండ్రులను పిలిచి కాలేజీలు వార్నింగ్ ఇస్తున్నమాట వాస్తవం. అలా విద్యారంగాన్ని ముంచేశారు. ఇంతకుముందు అమ్మఒడి కింద ఆయన ఇచ్చేదానికన్నా అదనంగా ఇస్తానని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి లక్షలాది మంది లబ్ధిదారుల సంఖ్య తగ్గించేశారు. పోనీ ఆ రంగంలో అయినా సరే ఏదైనా చేశాడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన నాడు నేడుని నీరు కార్చేశారు. అక్కడ పెట్టిన ఆర్ఓ ప్లాంట్లు పనిచేయవు, అక్కడ పెట్టిన టీవీలు పనిచేయవు, కనీసం చాక్ పీసులు కూడా సప్లై చేయలేని పరిస్థితికి స్కూల్స్ వచ్చినాయి. ఇక ఆరోగ్యశ్రీ అయితే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఆగిపోయింది. బహుశా మీ అందరికీ తెలుసు. వారం రోజులుగా అన్ని ఆసుపత్రులు ఆరోగ్యశ్రీని బంద్ చేసి సమ్మెలో పాల్గొన్నాయి. ఏదో కొన్ని ఆసుపత్రులు వాళ్ళకు కావలసిన ఆ పార్టీ అధికారంలో ఉంటే చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే కొంతమంది కొన్ని ఆసుపత్రులు తప్ప మిగతా అన్ని ఆసుపత్రులు ఇవాళ ఆరోగ్యశ్రీని బంద్ చేసి తమ బాకీలు చెల్లించాలని సమ్మెలో ఉన్నాయి. ఇవాటి వరకు పిలిచి మాట్లాడే దిక్కులేదు. మరోవైపు ప్రైవేటీకరణ చేయడం కోసం మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పెద్ద కార్యాచరణ తీసుకుని దానికి కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచేశారు. 104, 108లు
తమ అనుయాయులకు కట్టబెట్టి ఇవాళ ఫోన్ కొడితే 108 వచ్చే పరిస్థితి లేని విధంగా మళ్ళీ తయారు చేశారు. పిహెచ్సి డాక్టర్లు సమ్మె ప్రారంభించి 15 రోజులైంది. పిహెచ్సి డాక్టర్లు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టిన ప్రభుత్వ అధికారి కానీ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి కానీ లేడు. వైద్య రంగాన్ని ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. ఈ మధ్యకాలంలో పోలీసులకే రక్షణ లేకుండా పోయింది. మొన్ననే చూశాం, ఒక రౌడీ షీటరు ఒక పోలీస్ కానిస్టేబుల్ ని చంపడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. అంటే హోంమంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి హోంమంత్రి, హోంమంత్రి ముఖ్యమంత్రి. కానీ ఇలా ప్రజల్ని రక్షించాల్సినటువంటి పోలీసులకే రక్షణ లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో. అంటే ప్రభుత్వం పూర్తిగా శాంతి భద్రతల్ని నెలకొల్పడంలో, ప్రజలకు రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ఇవాళ నిజంగా ఒక కానిస్టేబుల్ మరణించడం అనేది చాలా చాలా బాధాకరం. ఆ కుటుంబానికి మరి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని, వారి కుటుంబ సభ్యుల్ని మరి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వారిని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా ఉండాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దీన్ని రివ్యూ చేసుకోవాలి. నిజానికి నైతిక విలువలుంటే, బాధ్యతలుంటే ఆ రోజుల్లో హోంమంత్రులు రాజీనామా చేసేవాళ్ళు. కానీ ఈ ముఖ్యమంత్రికి అట్లాంటి ఏమీ లేవు. ఇవాళ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు తగ్గిపోయి గుండాల రాజ్యం వస్తూ ఉంది ఎక్కడ చూసినా కూడా. ఇలా ఇది అంతా కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి పోలీసులు ఇలా ప్రజల ప్రాణ మాన రక్షణను కల్పించేటువంటి పోలీసులకు ఇలా రక్షణ లేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడడం అనేది చాలా దురదృష్టకరం. మరి అమ్మవారిని కూడా మేము ప్రార్థిస్తాం, రాష్ట్రంలో మరి ఇంకా శాంతి భద్రతలు నెలకొల్పాలి, రాష్ట్రంలో ఇంకా మంచి అభివృద్ధిలో ముందుకు సాగాలి అని చెప్పి అమ్మవారిని కూడా ప్రార్థిస్తాం. ఒక కానిస్టేబుల్ గారు లోపలికి వెళ్ళి ఎందుకు సౌండ్ వస్తున్నా లోపలికి వెళ్తే ఈ రియాజ్ అనే వ్యక్తిని అంత గోల చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్లి అతను బెడ్ దగ్గర కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేశారు. కూర్చోబెట్టే ప్రయత్నంలో కానిస్టేబుల్ గారి దగ్గర ఉన్న తుపాకీని లాక్కుని ఈ రియాజ్ ట్రిగ్గర్ ఒత్తడం మొదలుపెట్టాడు. అది పాడేయని ఆర్ఐ చెప్తున్నా వినకుండా ట్రిగ్గర్ ఒత్తుతుంటే గత్యంతరం లేక ఆర్ఐ గారు ఫైర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి అంతా ఫైర్ చేయడం బుల్లెట్ ఇంజురీస్తో రియాజ్ ఆడ కింద పడిపోయాడు. తర్వాత ఎస్ఓపి ప్రకారం దాని మీద కేసు రిజిస్టర్ చేయడం అండ్ ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. జరుగుతుంది పోస్ట్మార్టం, ఇంక్వెస్ట్ అవన్నీ గైడ్లైన్స్ ప్రకారం అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయి. ఆసిఫ్కి 2 చేతులు పనిచేయడం లేదు సార్, వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆందోళన. ఆసిఫ్ని మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వాళ్ళ మార్నింగే 11:30కి ఆపరేషన్ జరిగింది. ఇంకొక సంవత్సరం పట్టేదాకా అతనికి అంతా సెట్ అవ్వడానికి సంవత్సరం దాకా పట్టే టైం. థ్యాంక్ యూ. ఆర్థిక సాయం ఇచ్చే అవకాశం. థ్యాంక్ యూ. 17 ఇది మిగతా ఇది వీళ్ళ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ ఒకసారి 2 రోజులు మళ్ళీ పెట్టుకుంటాం. తప్పించుకున్నప్పుడు ఈయనకు ఎవరైనా సహకరించారా సార్? అవన్నీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి, చెప్పడానికి లేదు. థ్యాంక్ యూ అండి.